హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాహ్ అమృతం. ఏం లేదు మనం దొండకాయ పచ్చడి చేస్తున్నప్పుడు అనుకున్నాం కదా, నిమ్మకాయ కారం బాగా చేస్తారు సిస్టర్ అని చెప్పి. సో అందు గురించనే నిమ్మకాయ కారం చేపిద్దామని చెప్పి అనుకున్నాం మన వీడియోస్లో. నిమ్మకాయ కారం ఇన్స్టెంట్ అండి, త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ బ్యాచిలర్స్కి అయితే ఎప్పుడైనా జ్వరంగా ఉన్నప్పుడు, బ్యాచిలర్స్కనే కాదు ఎవరికైనా, బట్ బ్యాచిలర్స్కి వండుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఈజీగా వండేసుకోవచ్చు ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు, చిన్నగా మెంతిపొడి, ఉల్లిపాయ, వెల్లుల్లి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం తీసి పక్కకు పెట్టుకుని మిగతా ప్రాసెస్ తర్వాత చేస్తాం. ఓకే, డన్. ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. 5 పెద్ద నిమ్మకాయలు, కొంచెం పెద్ద సైజే తీసుకోండి అండి. ఇది 5 నిమ్మకాయలు రసం తీసాము. గింజలు అవి ఏమీ లేకుండా చూడండి, మళ్ళీ గింజలు అవి పడితే చేదు వస్తుంది కదా, అందుకని గింజలు లేకుండా తీసుకోండి. ఇందులో ఈ కారం అంటే మనకి ఎంతకోండి ఇలాగా. కారం కూడా అంటే కొంచెం చాలా మంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, అది చూసేసుకోవాలండి. ఏ కారం అయినా పర్వాలేదా? పచ్చి పొడి కారం అంటే గొడ్డు కారం అంటాం కదా, ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం కలపని కారం అనమాట ఇది. అంటే ఆశీర్వాద్ అంటే లేని వాళ్ళు 3 మ్యాంగోస్ అయినా ఆశీర్వాద్ కానీ యూజ్ చేయాలి. లేదు ఇంట్లో ఆడించుకున్న కారం అయితే అసలు ఇంకా బెటరు. ఇలాగా ఇంకొంచెం ఇలా లూజ్గా ఉంది కదా, కొంచెం టైట్ చేసుకుంటే. ఇదిగోండి, ఈ లూజ్లో చూసుకోండి, మరీ ఎక్కువ పలచన వద్దు, అలానే మరీ టైట్గానే వద్దు, ఇది సరిపోతుంది. ఇందులో దీనికి సరిపడిన ఉప్పు మాత్రం రుచికి తగ్గట్టే వేసుకోవాలి. పడుతుంది, మీకు ఎంత రుచి కావాలంటే అంత వేసుకోండి. పులుపు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మామూలుగా ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 1 వీక్ వరకు ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 1 వీక్ ఉంటుంది, ఏమవుతుంది. నీరు తగలకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా అంటే పులుపు వాటరే కాబట్టి, కాకపోతే మనం మంచి నీళ్ళు తగలకుండా చూసుకోవాలి. కానీ చూడు కమల, ఇది జలుబు ఫీవరిష్ గా ఉన్నప్పుడు భలే ఉంటది నోటికి. యాక్చువల్లీ నిమ్మకాయ పచ్చడి అంటే అప్పటికప్పుడు అవి తీసుకొచ్చి ఊరబెట్టాలి, పెద్ద ప్రాసెస్. కాబట్టి ఇలాగ నిమ్మకాయలు ఉంటే చాలు, మనం చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు వేసుకో, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కొంచెం పసుపు వేసాను. చిటికెడ ఆంటీ, చిటికెడ అంటే ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. ఓకే. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసాను. ఓకే. ఈ పసుపు, ఇది మెంతి పొడి వేసి కలిపిన తర్వాత దీంట్లోనే పచ్చి ఉల్లిపాయలు కోసాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లో. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయండి, మీ ఇష్టం. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే సన్నగా తరుగుకోవాలి. సన్నగా తరిగిగా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఉల్లిపాయ ముక్కలు ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువే వేసుకుంటారు. వేసుకోండి, అవి అంటే పులుపు కదా, ఊరి చాలా బాగుంటాయి, పుల్లగా తింటూ ఉంటే బాగుంటుంది. వేసి ఓకే. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి కచ్చాపచ్చగా దంచుకోవాలా? కచ్చాపచ్చ. ఓకే. ఇలా కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి వేస్తున్నాను. యాక్చువల్లీ ఎల్లుల్లిపాయ ఇలా దంచుకుంటే ఇది బాగా ఊరిన తర్వాత అంటే బాగా భలే ఉంటాయి. అవును. ఇదిగోండి వేసేసాను, ఇంకా కలిపేట. మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా చూస్తుంటుంటే తినేయాలనిపిస్తుందేమో, వెంటనే చేసేసుకోండి. చేసేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా మాకు వాల్యుబుల్. అయిపోయింది. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, తాలింపుకి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి.
ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఆ ఫ్లేవర్ మంచిగా పట్టేస్తుంది. తర్వాత కలుపుకోవాలి. తర్వాత శనగపప్పు వేసుకొని ఒకసారి మరొకసారి కలుపుకోవాలండి. శనగపప్పు మినపప్పు 2 వేసేసుకోవాలి. అది ఆయిల్కి ఫ్లేవర్ పట్టేయాలన్నమాట. తర్వాత ఆవాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. తాలింపు అయిపోయిన తెలుస్తుంది కదండి, మంచిగా అన్నీ వేగిపోయినట్టు. తిరగమూత వేసుకోవాలి. తిరగమూత వేసుకున్నాం కదా. తిరగమాత అంటే మాత ప్లేటు అవన్నీ కాదు, తిరగమూత. మూత. మూత మూత తిరగమూత తిరగమూత మూత. ఓకే ఓకే. అది మాత ఎవరు కాదు, ఇది చల్లార్చుకోవాలి. ఉంటే వేరుశనగ నూనె వేసుకుంటే ఇంకా బాగుంటది, లేదంటే రిఫండ్ ఆయిల్తో వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. అంటే ఇదేమి ఇన్స్టెంటే కాబట్టి నిలువ అయితే బాగుంటుంది. కాకపోతే వేడిగా ఉండకూడదు ఈ పోపు అనేది. వేసినప్పుడు చల్లార్చిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. నిమ్మరసం కదా, చేదు వస్తుందని నేను ఆరబెట్టి అప్పుడు వేసుకోవాలి. ఓకే, అదేనా? కలుపు, ఇప్పుడు కలుపుతారు. వావ్. కలుపుతుంటే నాకు స్మెల్ భలే ఉంది. మౌత్ వాటరింగ్ అయిపోతుంది ఆర్తి. నీకు పులుపు అంటే చాలు, చింతపండు కానీ ఇది కానీ చూస్తే అది కొంచెం ఆటోమేటిక్గా పెట్టండి, టేస్ట్ చూస్తాను. ఓకే, ఎందుకంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మాకు పెట్టండి ఆర్తి. నీవు కూడా చూపించు ఆర్తి. ఫస్ట్ నువ్వు కానీ సూపర్. వావ్, వా అమృతం. ఓకే, భలే ఉంది టేస్ట్ మటుకు. సూపర్. జలుబు చలికాలంలో కానీ వర్షాల్లో కానీ జలుబు చేసినప్పుడు ఫీవరిష్ ఉన్నప్పుడు అసలు ఇవి తినాలి. అదే అంటే ఆ టైంలో ఏది తినాలనిపించదు కదా కమలా, నోటికి ఇది రుచిగా ఉంటుంది. అది కోల్డ్ సీజన్, అందులోనే వింటర్ సీజన్, రైనీ సీజన్ అంతా కూడా. అలాంటప్పుడు ఇది సూపర్ గా యూజ్ అవుతుంది. అవును, వేడి వేడి అన్నం ఇది కలుపుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ఇందులో ఎక్కువ అవసరం లేదు. అండ్ 10 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. నీకు చాలా ఇష్టం కదా ఆర్తి. చాలా ఇష్టం నాకు. తెలంగాణ వెళ్ళినప్పుడల్లా కొంచెం చేయించుకుని పట్టుకుని వెళ్తావు కదా. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను ఆంటీతో చేయించుకొని వెళ్తాను. అండ్ నాకు ఎప్పుడైనా జలుబు కానీ ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడైతే ఆంటీ నాకు ఇదే చేసి పెడతారు. వావ్. ఓకే, సో ఛానల్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ రెసిపీని మీరు మీ తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి. మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్నీ చేస్తే ఇంకొంచెం మేము మంచి వీడియోస్ పెట్టడానికి మేము ట్రై చేస్తాము.